చైర్మన్ పదవి అడిగితే బీసీవి నీకెందుకు ఇస్తామని అన్నాడట. ఎవరాయన? మోతవారి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి అట. ఆయన కుమారుడు నన్ను బలవంతంగా తీసుకెళ్లారు. ఎవరా కుమారుడు? మంచిరెడ్డి కిషన్ రెడ్డి కొడుకు బంటి. హైకోర్టుకు తెలిపిన కౌన్సిలర్ ఆకుల యాదగిరి హెబియస్ కార్పస్తో కోర్టు ముందుకు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై స్టే ఎత్తేసిన హైకోర్టు. సో వీళ్ళు ఎవరైతే ఈయన ఆకుల యాదగిరి ఉన్నాడో, ఇబ్రహీంపట్నం కౌన్సిలర్గా గెలిచిన ఆయన బీఆర్ఎస్ నుంచి, ఆయన కనిపిస్తలేడు అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ హెబియస్ కార్పస్ పిటిషన్ వేసారు. అప్పటికే ఆడ ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఈ ఆకుల యాదగిరి మళ్ళీ ఆడ ప్రత్యక్షమైండు. అప్పటికే కోర్టుకు చెప్పినా కూడా కోర్టు స్టే ఇచ్చింది, వాయిదా ఎలక్షన్ అని చెప్పింది. సో ఇప్పుడు నిన్న మళ్ళా విచారణ జరిగితే ఆ స్టేని ఎత్తేసింది. తాను 3 సార్లు కౌన్సిలర్గా, ఒకసారి ఎంపీటీసీగా గెలిచిన సీనియర్ నాయకుడినని, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ పదవి తనకి ఇవ్వాలని కోరగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఆయన కొడుకు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి హేళన చేశారు. 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి హైకోర్టు డివిజన్ బెంచ్కు విన్నవించారు. చైర్మన్ పదవి ఈసారి ఓసీలకు కేటాయించారు. బీసీవైన నీకెందుకు ఇస్తామని ఎగతాళి చేశారు. తనను బలవంతంగా ఆంధ్రప్రదేశ్లోని చీరాల వద్ద రిసార్ట్కు తరలించడంతో పాటు తన ఫోన్ను, కౌన్సిలర్గా ఎన్నికైన ధృవీకరణ పత్రాన్ని లాక్కున్నారు. తాను బీఆర్ఎస్తోనే ఉన్నాను, తన ఇష్ట ప్రకారమే రిసార్ట్కు వెళ్ళాను, తనతో బలవంతంగా మీడియాకు చెప్పించారు అని తెలిపారు. పారదర్శక విధానంలో ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలి అని కోరారు. యాదగిరిని కిడ్నాప్ చేశారంటూ ఆయన కొడుకు హరికాంత్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడం, దానిపైన మంగళవారం జస్టిస్ మౌసమి భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టి యాదగిరిని బుధవారం తమ ముందు ప్రవేశపెట్టాలని పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో బుధవారం యాదగిరిని పోలీసులు ధర్మాసనం ముందు ప్రవేశపెట్టారు. యాదగిరి మాట్లాడుతూ, మంచిరెడ్డి కిషన్ రెడ్డి కొడుకు ప్రశాంత్ రెడ్డి తనను బలవంతంగా తీసుకెళ్లాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కారులో తిప్పుతూనే ఉన్నారు. తాను షుగర్, బీపీతో బాధపడుతున్నా సరైన వసతులు కల్పించలేదు. మరోవైపు మంచిరెడ్డి కిషన్ రెడ్డి తరపు న్యాయవాది వాదిస్తూ, యాదగిరి స్వయంగా మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఓటింగ్లో పాల్గొన్నారు. తన ఇష్టపూర్వకంగానే రిసార్ట్కు వెళ్ళినట్లు మీడియాకు చెప్పి ఇప్పుడు వైఖరి ఎందుకు మార్చుకున్నారో అర్థం కావడం లేదు. మంగళవారమే చైర్మన్ ఎన్నిక పూర్తయింది. ఒక బీజేపీ, ఒక స్వతంత్ర సభ్యుడి ఓటుతో ఇట్లా ఇబ్రహీంపట్నంలో నన్ను కిడ్నాప్, ఫస్ట్ ఏమో ఆయన నా ఇష్టంతోనే పోయినా అన్నాడట, తర్వాత కిడ్నాప్ చేసిండు అన్నాడట. కోర్టు ముందు నన్ను బీసీని నీకెందుకు ఇస్తామని ఎగతాళి చేసిరని నిన్న చెప్పడం జరిగింది. మొత్తానికి ఎలక్షన్ ఏమైంది? మంగళవారమే చైర్మన్ ఎన్నిక పూర్తయిందని, ఒక బీజేపీ, ఒక ఇండిపెండెంట్ సభ్యుడి ఓటుతో తమకు మెజారిటీ వచ్చిందని, యాదగిరి ఓటు వేయకపోయినా మెజారిటీ వచ్చేదని పేర్కొన్నారు. ఓటింగ్కు 24 మంది వార్డు కౌన్సిలర్లు హాజరైతే వారిలో 15 మంది యాదగిరితో సహా చేతులెత్తి బీఆర్ఎస్ 7వ వార్డు సభ్యుడు టేకుల సుదర్శన్ రెడ్డిని ఎన్నుకున్నారు. ఇంప్లీడ్ అయిన వైస్ చైర్మన్ అభ్యర్థి తరపున సీనియర్ న్యాయవాది రవిచందర్ వాదిస్తూ, హెబియస్ కార్పస్ పిటిషన్ ఉద్దేశం నెరవేరింది, మరే ఇతర వివాదాలు వినరాదు అని కోరారు. యాదగిరిని తమ ఎదుట హాజరైన నేపథ్యంలో ఆయన తన ఇష్ట ప్రకారం స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవచ్చు అని పేర్కొంది. ఎన్నిక ముగిసే వరకు ఆయన్ను ఎవరూ బలవంతం చేయకుండా ఆయన ఫోన్, ఎన్నిక ధృవీకరణ పత్రం ఆయనకి ఇచ్చేలా పోలీసులు చర్యలు తీసుకోవాలి. చైర్మన్ ఎన్నికపై స్టే ఎత్తేస్తున్నట్టుగా ప్రకటించి విచారణ ముగించింది. ఎన్నికల కమిషన్ కలెక్టర్ నిర్ణయం మేరకు తదుపరి ఎన్నిక నిర్వహించవచ్చని తెలిపింది. మంగళవారం చైర్మన్ ఎన్నిక పూర్తి చేసి వైస్ చైర్మన్ ఎన్నికకు సిద్ధమవుతున్న తరుణంలో హైకోర్టు స్టే విధించినట్లు అడ్వకేట్ జనరల్ నుంచి ఫోన్ వచ్చిందని ఎన్నికల అధికారి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇట్లా అక్కడ మొత్తానికి ఇష్యూ ఇదైంది. మరి మంచిరెడ్డి కిషన్ రెడ్డి మరి బీసీకి నీకెందుకు ఇస్తామని ఎందుకన్నావు? ఇలా రాజకీయం ఉన్నది. ఇప్పుడు ఈయననేమో మంచిరెడ్డి కిషన్ రెడ్డి, అనేమో మల్రెడ్డి రంగారెడ్డి. ఈయన ఇద్దరి మధ్యలో నడుస్తున్నది లొల్లి. ఇద్దరిది ఒకటే బ్యాచ్.